హాయ్ అండి, ఈరోజు మేము మార్కెట్కి వెళ్ళొచ్చాము. కూరగాయలు తీసుకొని వచ్చినాం. అన్నీ రేటు తక్కువ ఉన్నాయి. కేజీ 40 రూపాయలు ఉన్నాయి. ఏవైనా బీరకాయలు తీసుకున్నాము. అన్ని కేజీ 40. క్యారెట్ అయితే కేజీ 80 రూపాయలు ఉన్నాయి. హాఫ్ కేజీ తీసుకున్నా, కేజీ వద్దని. దోసకాయలు చాలా బాగుంది. దోసకాయలు తీసుకున్నా, దోసకాయ కూడా హాఫ్ కేజీ తీసుకున్నా సాంబార్ కని. ఇంకేమో ఆనియన్స్, ఎల్లిపాయలు అన్నీ తీసుకొచ్చినాం. చామగడ్డలు తీసుకున్నాం సాంబార్ కని, లేదా ఫ్రై చేసుకున్నా బాగుంటుంది అని తీసుకున్నాం. అది పడుతుంది దగ్గరకు పైకి వద్దు. చామగడ్డలు జూమ్ చేస్తున్నా. ఇంకేమో ఆలు తీసుకున్నాం. ఆలు వచ్చేసి 30 ఉన్నాయి కేజీ. ఇంకేమో బీట్రూట్. సండే అని పోయి అన్నీ తీసుకొని వచ్చిన. రోజు తేవాలంటే ఇంటి దగ్గర కావట్లేదు. త్వరలో రంగులు వేసుకున్నాను. త్వరలో బీట్రూట్ రంగులు వేసుకున్నాను చెప్పి. స్వీట్ పొటాటో తీసుకున్నాం. కేజీ వచ్చేసి 50. స్వీట్ పొటాటో చాలా బాగున్నాయి. స్వీట్ పొటాటో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలు తెచ్చినాము. నిమ్మకాయలు తీసుకున్నాం. 10కి 4 అన్నాడు, 5 ఇచ్చినాడు. బీట్రూట్ తీసుకున్నా, హల్వా వేద్దామని బీట్రూట్ తీసుకున్నాం. హల్వా అంటే మా అమ్మాయికి ఇష్టం. ఇవి చామగడ్డలు ఇందాక చూపించిన కదా, సాంబార్లో వేసుకుంటే బాగుంటాయి. ఏమన్నా అల్లం తీసుకొచ్చాను. మార్కెట్లో ఈరోజు ఫుల్ రష్ ఉన్నారు. అసలు కాలు పెట్టడానికి రాలేదు. నువ్వు అన్నీ చూపి నేను నీకలే చూపిస్తున్నా. అన్నీ ఇంకా అల్లం తెచ్చినా. ఇది వచ్చేసి అల్లం వచ్చేసి 30 రూపాయలు. కొత్తిమీర 10కి 5 కట్టలు ఇచ్చినాము. ఇది వచ్చేసి మెంతమాకు, పెద్ద మెంతమాకు. ఈ మెంతకూర వచ్చేసి 15 కట్టలు ఇచ్చినారు. పుదీనా 10కి 2 ఇచ్చినాడు. ఇది వచ్చేసి పుదీనా పచ్చడి 10కి 2 ఇచ్చినాడు. కొంచెం ఎండబెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుంది.
కరివేపాకు వచ్చేసి కరివేపాకు కరివేపాకు అన్నం చేస్తాం. కరివేపాకు రైస్ చేసుకున్నామని తెచ్చాం. బెండకాయలు వచ్చేసి బెండకాయ బెండకాయ చాలా నేతగా మా అబ్బాయికి మా బెండకాయ అబ్బాయికి చాలా ఇష్టం బెండకాయ అని తెచ్చాం. పులుసు. ఇంకా వచ్చేసి దీంట్లో టమోటా వేసుకున్నాం. టమోటా కేజీ వచ్చేసి పచ్చి బఠానీ 30 రూపాయలు. బఠానీ ఫ్రెష్ బఠానీస్ ఇవన్నీ ఉంచాలా. రైస్లో వేసుకుంటే బాగుంటుంది. 40 కేజీ వచ్చేసి ఫ్రైడ్ రైస్కైనా కర్రీకైనా అని తీసుకున్నాం. ఇంకా 10 కేజీ మినిట్స్ వచ్చేసి 10 మినిట్స్ కొంచెం మంది మళ్ళీ అని చెప్పినారు. 10 మినిట్స్ ఉందంటే ఇంకా ఆఫ్ చేసిన టమోటా వచ్చేసి ఫ్రై చేయండి. 30, బఠానీ వచ్చేసి 20 కేజీ. కేజీ వచ్చి 30 వేసినారు. టమోటా రెడ్ వేసుకున్నా, కొన్ని చట్నీ కన్నా వేసుకొని పచ్చి టమాటా వేసుకున్నా. 2 కేజెస్ తెచ్చినాం. 2 kgs కాదు 2 kg. ఇవి 2 కేజెస్ ఉన్నాయి. 2 కేజెస్ వచ్చేసి 60. జగన్ ఇవి వచ్చి పచ్చి బఠానీలు ఒలిస్తే బఠానీ వేసుకున్నాం. ఇది చూడండి బాగుంది. నీట్గా ఉన్నాయి కదా, నీట్గా కనిపిస్తుంది. ఇంకా ఇవి దేవుడి ఆకులు తెచ్చుకున్నా పూజ చేసుకోవడానికి. ఇవల్ల మళ్ళీ తీసుకున్నాం. ఇప్పటికి ఇవి పెట్టేసుకుని దీంట్లో ఇప్పుడు ఇంకా ఉంది పని. ఇవన్నీ ఇంకా సపరేట్ చేయాలి. బెండకాయలు, పచ్చిమిర్చి. ఇవి కేజీ వచ్చేసి 40, ఇవి కేజీ వచ్చేసి 30. ఇవి వచ్చేసి బీన్స్. 5 మినిట్స్ ఉంది. బీన్స్ అవి 5 minutes more. ఒక్క నిమిషం చేయి అర్థం పెట్టు కెమెరాకి పై. ఇవి బెండకాయలు. రెండు బెండకాయలు అయిపోతుంది. 4 minutes. ఈసారి 100 minutes పెట్టుకుందాం. 15 minutes వచ్చింది. షార్ట్ కాదు ఇది. ఇంకా ఉంది టైం. ఓకే.
ఇంకా 20 మినిట్స్ వచ్చింది. నువ్వేనా ఇప్పుడు ఇలా వచ్చింది 0 సెకండ్స్ స్పీడ్ అవుతున్నాయి. టెన్షన్ పెట్టేస్తుంది ఒకసారి ఈ కెమెరా ఒకసారి టెన్షన్ పెట్టేస్తుంది. ఇప్పుడు బెండకాయలు నీళ్ళు అవి పడుతున్నాయి. అదో అవి అడుగుతున్నాయి. అల్లం చూపించినామా? చూపించినాం కదా. అంత ఒకసారి అయిపోయినాక చూసుకుందాం బాగా వచ్చిందా లేదో. ఇది మిరపకాయలు బజ్జీలకి మసాలా జంబో మిర్చి చాలా బాగుంటాయి. జంబో మిర్చి ఇవి ఇలానే పెట్టేస్తా. కొన్ని ఇవి మసాలా నింపుకుంటే చాలా బాగుంటాయి. పప్పులు జీలకర్ర కొన్ని తీసి పెడతా. అందుకే లావులు కూడా తెచ్చుకున్నాం. ఇవి జంబో అన్నారు లావ్ అనేది. జంబో వేరు కొన్ని వేస్తా. ఆ చైన్ వస్తుందమ్మా. ఇవి మొత్తం పప్పుల పొడి జీలకర్ర వేసి మసాలా నింపి పెట్టుకోవాలి. ఆఫ్ చేస్తున్నాను. వచ్చి ఇవి కూరలకి పచ్చడికి. ఓకే అండి, బాయ్. ఇంకా పని చాలా ఉంది. బాయ్ బాయ్.